తనకి ఏపీలో జరుగుతున్న దాడులకు సంబంధించి అమరావతిలో రాజ్భవన్ కు మాజీ సీఎం జగన్ వెళ్లారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ ను ఆయన కలిశారు. ఏపీలో దాడులపైన గవర్నర్ కు మాజీ సీఎం జగన్ ఫిర్యాదు చేశారు. ఏపీలో వైసీపీ నేతలపై జరిగిన దాడులు, హత్యలు, హత్యాయత్నాలపై గవర్నర్ కు జగన్ ఫిర్యాదు చేశారు. ఏపీలో వరుసగా జరుగుతున్న దాడులపై ఫిర్యాదు చేసేందుకు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిశారు మాజీ సీఎం జగన్. గవర్నర్ ను కలిసి ఏపీలో వైసీపీ నేతలపై జరుగుతున్న దాడులు, హత్యలు, హత్యాయత్నాలకు సంబంధించి ఫిర్యాదు చేశారు. ఇప్పటికే రాష్ట్రపతి పాలన కావాలంటూ డిమాండ్ చేస్తామని మాజీ సీఎం జగన్ చెప్పారు. 24న ఢిల్లీలో నిరసన కూడా తెలియజేస్తామని కూడా చెప్పడం జరిగింది. అటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో కలిసి ఢిల్లీ వేదికగా నిరసన చేపడతామని చెప్పారు. ఇందులో భాగంగానే ఇటు అమరావతిలో రాజ్భవన్ కు మాజీ సీఎం జగన్ చేరుకొని అక్కడ గవర్నర్ కు ఫిర్యాదు చేసినట్టుగా సమాచారం. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, చెప్పండి, గవర్నర్ అబ్దుల్ నజీర్ ను జగన్ కలిశారు. ఫిర్యాదులో ఏ అంశాలు పేర్కొన్నారు? ఏపీ వైసీపీ రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం రాజ్భవన్ కు చేరుకున్నారు. రాజ్భవన్ లో గవర్నర్ తోటి దాదాపు ఒక 15 నిమిషాల నుంచి భేటీ అయినట్లుగా తెలుస్తా ఉంది. ఏదైతే ఏపీలో వైసీపీ నేతల పైన జరుగుతున్నటువంటి దాడులు, హత్యలు, హత్యాయత్నం పైన గవర్నర్ కు ఫిర్యాదు చేయనున్నట్లుగా తెలుస్తా ఉంది. అయితే రాష్ట్రంలో ఏవైతే శాంతి భద్రతల సమస్యల పైన అలాగే జరుగుతున్నటువంటి దాడుల పైన ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. అలాగే ఎవరైతే ముందు నుంచి హత్య రాజకీయాలు చేస్తూ వస్తున్నారు అని పదే పదే చెబుతూ ఉన్నటువంటి వైసీపీ ఇప్పుడు ప్రస్తుతం గవర్నర్ కి ఫిర్యాదు చేసేందుకు రాజ్భవన్ కి చేరుతున్నారు. ఏదైతే ఢిల్లీలో ఏదైతే ధర్నా చేపడతాము, అలాగే గవర్నర్ ను అలాగే హోం శాఖ మంత్రిని కలుస్తాము, అపాయింట్మెంట్ ఇస్తారని చెప్పిన నేపథ్యంలో ఈ రోజు గవర్నర్ కు ఫిర్యాదు చేసిన తర్వాత బుధవారం ఢిల్లీలో ఏదైతే ధర్నా చేపట్టామని వైసీపీ నిర్ణయించుకుంటే దానికి సంబంధించి ఈ రోజు ఏదైతే గవర్నర్ తోటి జరిగేటువంటి భేటీలో ఈ విషయాన్ని కూడా ప్రస్తావనకు తీసుకొచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. అయితే ఏదైతే అంశాలు ఇప్పటి వరకు రాష్ట్రానికి సంబంధించినంత వరకు కూడా ఏదైతే జరుగుతున్నట్టు దాడులకు సంబంధించి అలాగే రాక్షస పాలన జరుగుతోంది ఆంధ్రప్రదేశ్ లో అని పదే పదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెబుతున్న నేపథ్యంలో రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలు ఏదైతే ఉందో వాటిలన్నింటినీ కూడా ఈ రోజు ఇక్కడ రాజ్భవన్ లో గవర్నర్ తోటి తెలిపే అవకాశం కనిపిస్తా ఉంది. అయితే ఇక రేపు ఏదైతే నిన్న వినుకొండలో జగన్ మాట్లాడుతూ ఏదైతే బెంగళూరు నుంచి జగన్ వచ్చి వినుకొండకు వెళ్లి అక్కడ జరిగినటువంటి హత్యాయత్నానికి సంబంధించినటువంటి రషీద్ కి సంబంధించినటువంటి వాళ్ళని పరామర్శించడం కూడా జరిగింది. నేపథ్యంలో ఈ రోజు రాజ్భవన్ లో గవర్నర్ తోటి భేటీలో దీనికి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా చర్చిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే దాదాపుగా 20 నిమిషాల నుంచి రాజ్భవన్ లో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి రాజ్భవన్ లో చేరుకోవడం అలాగే గవర్నర్ తోటి దీనికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా వివరిస్తున్నట్లుగా తెలుస్తోంది. రాజేశ్వరి. రైట్, థ్యాంక్ యూ కాంతి.